అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ మహానాడు ఈసారి కడపలో పెట్టబోతున్నట్టుగా ప్రకటన వెలువడగానే అందరూ ఆశ్చర్యపోయారు. జగన్మోహన్ రెడ్డి అడ్డాలో మహానాడు పెడుతున్నారు, సక్సెస్ అవుతుందా? అసాంఘిక శక్తులు అల్లరి చేసే ప్రమాదం కూడా ఉంది కదా, ఎందుకు కడపలో పెడుతున్నారు అనే చర్చ జరిగింది. దీనివల్ల అనవసరమైన సమస్యలు వస్తాయన్న సందేహాలు వచ్చినాయి. అయితే నాయకత్వం ఈ నిర్ణయం తీసుకోవటం వెనక ఒక బలమైన కారణం ఉంది. కడప మా అడ్డా అని విర్రవీగుతున్న వైసీపీ కణాలకు, జగన్మోహన్ రెడ్డికి ఇది ఎవరి అడ్డా కాదు అని నిరూపించడానికి, జగన్ అహాని దెబ్బగొట్టేందుకే కడపలో మహానాడు ఏర్పాటు చేశారు. కడపలో మహానాడు ఏర్పాటు చేస్తే ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తాం, సక్సెస్ చేస్తామని కడప నేతలు ముందుకొచ్చారు. ముఖ్యంగా కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి, ఆవిడ భర్త శ్రీనివాసులరెడ్డి, వీళ్ళిద్దరు కూడా దీన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. ఏర్పాట్ల దగ్గర నుంచి జన సమీకరణ దాకా ఎక్కడా తగ్గలేదు. అదేవిధంగా వైసీపీ గణాలను కంట్రోల్ చేసే విషయంలో కూడా వాళ్ళు చాలా గట్టిగా వ్యవహరించారు. ప్రత్యర్థుల నుంచి ఏమైనా ఆటంకాలు ఎదురైతే కఠిన చర్యలు తీసుకోవాలని ముందుగానే పోలీసు యంత్రాంగాన్ని హెచ్చరించారు. అలాగే కడపలో టీడీపీ క్యాడర్ను కూడా సిద్ధంగా ఉంచారు. దీంతో కడప పట్టణంలో ఎక్కడ 3 రోజుల పాటు, మహానాడు జరిగిన 3 రోజుల పాటు ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. మహానాడు ప్రశాంతంగా జరిగింది. అంచనాలకు మించి జనం హాజరయ్యారు. నిర్విఘ్నంగా కార్యక్రమం కొనసాగింది. 3 రోజుల పాటు లక్షల మందికి భోజనాలు, టిఫిన్లు, మజ్జిగ ప్యాకెట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మంచినీళ్ళ ప్యాకెట్లు ఎలాంటి హడావుడు లేకుండా చాలా కూల్గా నిర్వహించారు. మామూలుగానే మహానాడు నిర్వహణలో తెలుగుదేశం పార్టీ నెంబర్ 1గా చేస్తుంది ఏర్పాట్లు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అసౌకర్యాలు రాకుండా గత 40 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ చాలా గొప్పగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. జనరల్గా చాలా పార్టీలు ఏంటంటే ఒకరోజు ఏదైనా ఒక బహిరంగ సభ పెడితేనే దానికి నానా గందరగోళం అయిపోతే, నానా హైరాణ అవుతుంది. జాతీయ పార్టీలు కావచ్చు, ప్రాంతీయ పార్టీలు కావచ్చు. కానీ తెలుగుదేశం మహానాడు విషయంలో మాత్రం చాలా మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఆ ట్రాక్ రికార్డును కడపలో కూడా నిలబెట్టారు. 5 లక్షల మంది హాజరవుతారనుకున్న సభకు 6 లక్షల పైనే హాజరయ్యారు. గత 25 ఏళ్లుగా కడప జిల్లాలో డిఫెన్స్లో పడిపోయి దాడులకు గురైన తెలుగుదేశం పార్టీ యంత్రాంగానికి ధైర్యం, ధీమా వచ్చేట్టు ఈ సభా నిర్వహణ జరిగింది. సభలో మాట్లాడిన కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలుగుదేశం కార్యకర్తల జోలికి వస్తే తోలు తీస్తామని తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. మా ఇంటికి వచ్చినా, మా కార్యకర్తల ఇంటికి వచ్చినా తిరిగి వీల్ చైర్లో పంపిస్తాం వాళ్ళని, ఎవరైనా సరే ఎక్స్ట్రాలు చేస్తే అని తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. తెలుగుదేశం పార్టీ తరపున నన్ను నిలబెడితే ఏం మాట్లాడినారు? గంగిరెద్దన్నారు, బుడబొక్కలన్నారు, నీ ఇంటికి వస్తామన్నారు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. బుడ్డా వెంగళరెడ్డి ఇంటి ఆడబిడ్డని ఇంటికి రిటర్న్ వీల్ చైర్లో పోతారు. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను, ఎవరే గాని తెలుగుదేశం కార్యకర్తని టచ్ చేసి చూడండి, అదే వారి చివరి తప్పైపోతుంది. వైసీపీ అరాచకత్వాన్ని ఏమాత్రం ఖాతరు చేసేదే లేదని వక్తలందరూ, మాట్లాడిన వాళ్ళందరూ కూడా అదే చెప్పారు. బీటెక్ రవి గారు అయితే ఇక కడప ఏమాత్రం వైఎస్ కుటుంబ అడ్డా కాదు అని ప్రకటించారు. ముఖ్యంగా మాధవిరెడ్డి గారి ప్రసంగం, ఆ తర్వాత ఈ కార్యక్రమానికి ముందు మాధవిరెడ్డి గారు మహానాడుకు చేసిన ఏర్పాట్లు, వీటన్నిటిని చూసిన కార్యకర్తలు కడప జిల్లాలో ఒక దమ్మున్న మగాడు వచ్చాడు అని మురిసిపోతున్నారు. గతంలో ఎన్టీ రామారావు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 89-94 మధ్యలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా పంపించారు. అంటే 89లో చెన్నారెడ్డి గారిని ముఖ్యమంత్రిగా నియమించారు. ఆ తర్వాత ఆయన రాజశేఖర రెడ్డి పుణ్యమాన్ జరిగిన మత కలహాల్లో ఆయన పదవిని కోల్పోవటం, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటం, ఆ తర్వాత ఇంజనీరింగ్ కళాశాలల కుంభకోణం ఏదో జరిగి జనార్దన్ రెడ్డి దిగిపోయిన తర్వాత అప్పటి వరకు కేంద్ర మంత్రిగా ఉన్న కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమించారు ప్రధాని పివి నరసింహారావు గారు. సో అప్పుడు అసెంబ్లీకి ఎన్నిక కావాల్సిన పరిస్థితి. 6 నెలలలోపు అసెంబ్లీకి ఎన్నిక కావాలి కదా ముఖ్యమంత్రి అయినప్పుడు. అప్పుడు పాణ్యం సిట్టింగ్ ఎమ్మెల్యే రిజైన్ చేసి విజయభాస్కర్ రెడ్డి గారి కోసం అక్కడ విజయభాస్కర్ రెడ్డి గారు ఉప ఎన్నికల్లో కంటెస్ట్ చేశారు. కంటెస్ట్ చేసినప్పుడు అధికారంలో లేదు తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్షంలో ఉంది. ఆ సమయంలో అక్కడ పోటీ చేయడానికి ఎవరో ముందుకు రాకపోతే రేణుకా చౌదరి గారు వచ్చి కంటెస్ట్ చేశారు. కంటెస్ట్ చేసి ఓడిపోయారు అనుకోండి, చెప్తా. అయితే ఆ సందర్భంలో ఎన్టీ రామారావు గారు అన్నారు, మా పార్టీలో దమ్మున్న మగాడు రేణుక అని ఎన్టీఆర్ అన్నారు. ఇప్పుడు దాన్ని గుర్తు చేసుకుని కడప జిల్లాలో మాకు దమ్మున్న లీడర్ దొరికారని తెలుగుదేశం కార్యకర్తలు చెప్తున్నారు.
ఆ సంఘటన కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ అప్పట్లో ఇలా అన్నారు రేణుకా చౌదరి గారి గురించి, ఇవాళ మాకు ఒక కడప జిల్లాలో మాధవిరెడ్డి గారు దొరికారు మాకని. ఈ మహానాడు విజయవంతం కావడం వెనక మాధవిరెడ్డి దంపతుల కృషిని అధినాయకత్వం గుర్తించింది. చంద్రబాబు నాయుడు గారు కూడా గుర్తించి శ్రీనివాసరెడ్డి గారిని వేదిక మీద దగ్గరికి తీసుకుని కౌగులించుకొని ఈ సక్సెస్ వెనక మీ పాత్ర చాలా ఉందని దగ్గర తీసుకుని కౌగులించుకొని ప్రశంసించారు. సో మొత్తంగా కడప మహానాడు ఒక 2-3 విషయాల్లో ఒక స్పష్టతనిచ్చింది. కడప ఏమాత్రం వైఎస్ ఫ్యామిలీకి అడ్డా కాదు అనేది నిరూపించారు. కడప నేతలందరూ కూడా చాలా ఐకమత్యంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అలాగే కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి క్యాలిబర్ను కూడా ఈ మహానాడు ఎలివేట్ చేసిందని చెప్పొచ్చు. Like, share and subscribe to Rajaniti channel.